అబద్ధాల కోటలు ఒక్కొక్కటి బద్దలవుతున్నాయి. ఏదైతే మద్యం ఏం తేలింది, వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నారంటే చివరికి ఏం తేల్చారు, అంటే బాగా తాగపోయించారు, ప్రజల ప్రాణాలు తీశారంటే పక్క రాష్ట్రాల కంటే తక్కువ మద్యం తాగారని తేలింది. డబ్బులు ఎక్కువ వచ్చినాయి కానీ తక్కువ మద్యం తాగారని తేలింది. అంటే మద్యం వాడకం తగ్గిందని తేలింది. అట్లాగే అప్పులకి సంబంధించి 14 లక్షల కోట్లు అన్నటువంటి కాస్త చివరికి 5 లక్షల కోట్ల లోపే అని తెలియదు. మిగతా అన్ని చెల్లింపులు ఇతర అన్నీ కూడా కలిపినా కూడా 9 లక్షల కోట్లు అని తేలింది. అది ఒక అబద్ధం అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. అయితే ఇంకా ఏదో జరిగిందన్న నిజం అని నమ్మించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు అట్లాంటిదే అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించి పత్రికలకి అడ్వర్టైజ్మెంట్ రూపంలో సాక్షికి దోచిపెట్టారు అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. ఫైనల్గా ఇప్పుడు తేలింది ఏంటి అంటే, నేను నా ప్రశ్నోత్తరాల సమయంలో అడిగినప్పుడు జీవో 431 ద్వారా మిగతా పత్రికల కంటే సాక్షికి ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. 371 కోట్లు సాక్షి పత్రిక ఇస్తే అన్ని పత్రికలకు కలిపి 488 కోట్లు ఇచ్చారు. ఇందులో దాచడానికి మభ్యపెట్టడానికి ఏమీ లేదు అంటూ పాదసారథి చెప్పారు. అసలు విషయం ఏంటయ్యా అంటే, ముందు అడిగినటువంటి సందర్భంలో రాష్ట్ర 2019-24 మధ్య పత్రికలకు ప్రకటన జారీలో పక్షపాత ధోరణి ఉందా అని ప్రశ్నించారు ధూళిపాల నరేంద్ర. అట్లాంటిది ఏమీ లేదు అని ప్రభుత్వమే ఆన్సర్ ఇచ్చింది. అత్యధిక సర్క్యులేషన్ గల ఈనాడుకి, సాక్షికి, ఆంధ్రజ్యోతికి గత 5 ఏళ్లలో ఇచ్చిన ప్రకటనల చెల్లింపులు చూస్తే పక్షపాత ధోరణి ఉందా అంటూ అడిగితే అక్కడ ఏమీ లేదన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. తర్వాత అసలు విషయం బయటకు వచ్చినటువంటిది ఏంటయ్యా అంటే, 371 కోట్లు మాత్రమే సాక్షికి ఇచ్చింది. టోటల్గా 430 జీవో 431 ద్వారా మిగతా పత్రికల కంటే సాక్షికి ఎక్కువ వాణిజ్య ప్రకటనలు ఇచ్చారంటే సాక్షికి ఇచ్చింది 403 కోట్లు కూడా కాదు, 371 కోట్లే. ఇది అసలు పాయింట్. ఇది ఒక ఎత్తు. రెండవది ఏంటంటే, ఈనాడుకు కూడా దాదాపు 280 కోట్ల రూపాయలు ఇచ్చారు దాంతో సమానంగా. అయితే మరి దీంతో సమానంగా ఎందుకు ఇవ్వలేదు సాక్షితో సమానంగా అంటే, చివరి ఏడాదిన్నర పాటు ఈనాడు ప్రకటనలు తీసుకోము అని చెప్పేసి ప్రభుత్వంతో విభేదించి ప్రకటనలు తీసుకోమని రాసి ఇచ్చింది కాబట్టి ఇవ్వలేదు. అది కూడా ఇస్తే ఇంకో 125 కోట్ల రూపాయలు వచ్చింది, అంటే సాక్షితో సమానంగా వచ్చింది. సర్క్యులేషన్ పరంగా టాప్ 1 టాప్ 2 ఆ రెండు కూడా. కాబట్టి అక్కడ ఇంకా తేడా ఏం లేదు. అదే విషయం నిన్న అసెంబ్లీ వేదికగా బయటపడింది. అయితే జ్యోతికి ఇవ్వకపోవడం తప్పు అన్నటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలి, దీని మీద సభా హక్కుల సంఘం వేయాలి, ఇట్లాంటిదంతా మాట్లాడారు. సభా హక్కుల సంఘం వేస్తే కాసేపు తిట్టడానికి పనికొస్తుంది తప్పించి నిజమైతే బయటపడిపోయింది కదా. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి విషయం, అక్కడ వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారు సాక్షికి అని చెప్పారు, కాదు అని తేలింది. దీన్ని బట్టి ప్రచారం ఎంత విష ప్రచారం జరిగింది రాష్ట్రంలో, అబద్ధాల ప్రచారం ఎంత జరిగింది. ఇప్పుడు కూడా అసలు నిజాలు బయటపడ్డప్పుడు కూడా వేరేది ఆంధ్రజ్యోతికి ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి పాయింట్. ఇంతకుముందు సాక్షికి ఇవ్వాల, 5 ఏళ్లలో 5 లక్షలు ఇచ్చారు సెకండ్ సర్క్యులేషన్ అప్పుడు కూడా. మరి అప్పుడు దాన్ని ఏమంటారు, అది విధానపరమైనటువంటి నిర్ణయం. కాబట్టి ఇక్కడ ప్రజలని తప్పుదో పట్టించడమే ఎక్కువ జరిగిందన్న నిజం బయటపడుతోంది.